తిన్నది మంచిగా అరగాలన్నా, రక్తం తేటకు కావాలన్నా, నెత్తికి తోలుకు వచ్చే బీమార్లు తగ్గాలన్నా, పోరలు మంచిగా నిద్రపోవాలన్నా, దెబ్బలు తాకినప్పుడు సెప్టిక్ కాకుండా ఉండాలన్నా తేనె తాగితే మంచిదంటారు. చక్కెర కంటే తేనె కమ్మ ఉంటుంది, మళ్ళీ పెయ్యికి సుత మంచిది. మార్కెట్లో తీర్ కంపెనీల తేనెలు దొరుకుతున్నాయి. అట్లనే అప్పటికప్పుడు చెట్లకున్న తేనె తీసి అమ్మేటోళ్ళు సుత ఉంటారు. హాగో అదెంత స్వచ్ఛంగా ఉంటుందో గీడ తయారయ్యేది సుత అట్లనే ఉంటుందట. తేనె గురించి చెప్పి గీ డబ్బాలు చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. తేనె తయారయ్యేది వీటిలల్లనే. ఈ డబ్బాలల్లా తేనెటీగలు పెంచి స్వచ్ఛమైన తేనె తీస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజీలా. ఇది బ్రూడ్ ఛాంబర్ అంటారు. అంటే తేనెటీగల ఇల్లు అన్నట్టు. దాని మీద సూపర్ ఛాంబర్ ఉంటది. కింద అర్రల రాణి ఈగలుంటే మీద అర్రల కూలి ఈగలు ఉంటాయి. తేనెను తయారు చేసేది అవే. తేనెటీగలు పువ్వుల మీద వాలి పుప్పొడిని తీసుకొచ్చి గీ ర్యాకులున్న పొక్కలల్లో నింపుకొని ఇట్లా సీలేస్తాయి. ఆకలి అయినప్పుడు ఏం దొరకకుంటే మళ్ళా సీల్ తీసి తింటాయి. వీళ్ళు తయారు చేసుడే కాదు, రైతులకు, కాలేజీలు, ఈ స్కూల్ పోరలకు, స్వచ్ఛంద సంఘాలకు, మహిళా సంఘాలకు సుతా ట్రైనింగ్ ఇస్తున్నారు. అగో అడవిలో పెంచుతున్న తేనెటీగల గురించి చెప్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్ వింటున్నారో. దీంట్లో మనము ఇది వచ్చేసి ఎగ్, లార్వా, ప్యూపా. ఇది దాని ఇప్పుడు ఇవాళ రోజు కోసమే ఆలోచించేది. ఇది ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని పాలను, నెక్టారు తీసుకొచ్చి ఈ గదుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. క్వీన్ వచ్చేసి ఎగ్ పెడుతుంది ఖాళీగా ఉన్నట్లో. మిగిలినట్లు ఇది చూడండి, ఇది హనీ సీల్ చేసి పెట్టేసింది. ఈడ పెంచేది స్వచ్ఛమైన సేంద్రియ తేనెనట. అంటే మందులు మాకులు కొట్టకుండా సాగు చేసే పొలాల కడ పెంచుతారన్నట్టు. పురుగు మందులు కానీ, ఫంగిసైడ్స్ కానీ ఎలాంటివి వాడకుండా ఏదైతే సేద్యం చేస్తారో దాని నుంచి వచ్చిన ఫ్లవర్స్ మీద ఇవి గనక పెరిగితే అది ఆర్గానిక్ అండి. తేనెటీగలని ఎట్లా పెంచుతారు, అవి తిండి తిప్పలేంది, ఎట్లయితే దిగుబడి ఎక్కువ వస్తుంది, అట్లనే ఏ తేనె తింటే ఏమేం ఫాయిదా అవుతుందో సుతా ఎరక చెప్తున్నది మేడం. వేప చెట్టు నుంచి తీసింది చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కి. అంటే మనకి నీమ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్, హనీలో ఉన్న క్వాలిటీస్ రెండు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. తేనెటీగలు పెంచితే పంటకు సుతా ఫాయిదా అవుతుందటుల్లో. కందులు, పెసర్లు, మినుములు, బొబ్బెర్లు అవన్నీ కూడా దానికి క్రాస్ పాలినేషన్ చాలా అవసరం అనమాట. ఈ పాలినేటర్స్ ఉంటే మనకి దిగుబడి 40%, మినిమం 40% దిగుబడి పెరుగుతుంది. పప్పు పంటల నడుమ పెంచితే తక్కువ 40 పాళ్ళు ఎక్కువ దిగుబడి వస్తుందట పంట. అంటే అటు పంటలకు లాభాలు, ఇటు తేనెకు తేనె వస్తుంది. ఇక మంచిగా తేనె పెట్టినాక డబ్బాలన్నీ ల్యాబులకు తీసుకుపోయి గీ మిషన్ల ర్యాకులన్నీ పెట్టి తేనె తీస్తారన్నట్టు. నిరుడికెళ్ళి నడుస్తుంది ట్రైనింగు. ఇప్పటికి 7 బ్యాచ్లు అయిపోయినాయట. 8వ బ్యాచ్ నడుస్తుంది. ఎవరికన్నా కాయిష్ ఉంటే ట్రైనింగ్ కు ఓన్రి మరి.